ఒకానొక సమయంలో నారద మహర్షి అనుకున్నారు, శ్రీకృష్ణ పరమాత్మ 16,000 అంతఃపురాలు నిర్మించి ఒకే ముహూర్తంలో 16,000 మందిని 16,000 కృష్ణులై వివాహం చేసుకున్నాడు. 16,000 మందికి ఒకేసారి తాళి కట్టాడా? ఎలా సాధ్యం? 16,000 అలానే 8 మంది, వీరితో సంసారం ఎలా చేస్తున్నాడు? ఎవరి దగ్గర ఎన్ని రోజులు ఉంటాడు? అసలు అంతమందిని గుర్తుపెట్టుకుంటాడా అని ఎన్నో ఆలోచనలు మొదలై ఒకసారి చూద్దామని ద్వారకా నగరంకి చేరుకొని ఎదురుగా ఉన్న అంతఃపురం లోపలికి వెళ్ళాడు. అక్కడ 16,000 భార్యలలో ఒకరు శ్రీకృష్ణుడు పడుకొని ఉంటే విసనకర్రతో విసురుతున్నారు. మహర్షి అనుకున్నారు, ఓ శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ఉన్నాడు అని వేరే భార్య అంతఃపురానికి వెళ్ళి చూద్దామని బయలుదేరుతుంటే శ్రీకృష్ణుడు మహర్షికి ఎదురు వచ్చి, అలా వెళ్ళిపోతున్నారే నారదా, రండి అని సాష్టాంగ నమస్కారం చేసి, మీలాంటి బ్రహ్మజ్ఞానులు అలా వచ్చి వెళ్ళిపోతారే అని ఆసనంలో కూర్చోబెట్టి బంగారు పళ్ళెం తెప్పించి మహర్షి కాళ్ళు కడిగి ఆ నీటిని తలపై చల్లుకుని అన్నారు, నారదా, మీరు వచ్చి ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు? మీకు నాతో ఏమైనా పని పడిందా? మీరు ఏమి చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నారదులు అన్నారు, మహానుభావ, నీ పాదాల దగ్గర నాకు చోటు ఇవ్వు. ఎప్పుడూ నా మనసులో నీ యందు భక్తి ఉండేలా చేయు. అలాంటి వరం నాకు ఇవ్వు అని బయటకి వచ్చి ఇంకొక అంతఃపురానికి వెళ్ళాడు. అక్కడ శ్రీకృష్ణుడు తన భార్యతో కబుర్లు చెబుతున్నాడు. నారదులని చూసి ఆహ్వానించి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తలపై చల్లుకుని అవే ప్రశ్నలు వేస్తున్నారు. ఇంకొక అంతఃపురంలో శ్రీకృష్ణుడు బలరాముడితో కూర్చొని ఉన్నాడు. 16,008 మంది అంతఃపురాలలో ఇదే జరిగింది. ప్రతి చోట శ్రీకృష్ణుడు ఏదో ఒక పని చేస్తూ ఒక గృహస్థులా ఉన్నాడు. ఇదంతా చూసి నారద మహర్షి బయటకి వచ్చి అన్నారు, ఏమి ఆశ్చర్యం, ఏమి అదృష్టం! శ్రీకృష్ణ పరమాత్మ ఒకే సమయంలో ఇంతమందితో ఉంటున్నారు. ఇది ఎలా సాధ్యమంటే, అగ్ని ఎన్ని వస్తువులని కాల్చినా దాని యొక్క పవిత్రతను అపవిత్రతను కాని తనకు అంటనట్టు, సూర్యకిరణాలు బురద మీద పడ్డా, శవం మీద పడ్డా, పువ్వు మీద పడ్డా, దేవుడి విగ్రహం మీద పడ్డా సూర్యుడికి పవిత్రత అపవిత్రత లేనట్టు ఇన్ని అంతఃపురాలలో సంసారం చేస్తున్నాడు నా స్వామి అని సంతోషంతో వైకుంఠం వెళ్ళారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.